హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి గురువారం 7వ తారీఖు అండి. ఈ రోజు నుంచి చక్కగా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. ఇంకా మనకి చక్కగా పూజలు చేసుకోవటానికి, ముగ్గులు వేసుకోవటం, పూజ చేసుకోవటం బాగుంటుంది కదండి. పొద్దున్నే లేచి చక్కగా మనం లోపలంతా కడిగేసుకొని ముగ్గులు పెట్టుకున్నానండి. నీట్గా కడిగి ముగ్గులు పెట్టుకున్నాను. బాల్కనీ అంతా కడిగేసుకున్నానండి. చక్కగా గడపలకి అంతా పసుపు రాసుకొని పూజ చేసుకున్నానండి. ఎంత బాగుంటుందో కదండి. మనకి పండగలు వస్తే పని ఎక్కువ ఉంటుంది కానీ చక్కగా ఇలాగ ముగ్గులు పెట్టుకుంటాం కదా, ఎంత పండగ బాగా అనిపించింది అనమాట మనకి. పొద్దున్నే లేచి 9 రోజులు పొద్దున్నే లెగవాలండి. పొద్దున్నే లేచి 9 రోజులు చక్కగా పూజ చేసుకోవాలి మనం. చూడండి, మా దేవుడి రూమ్ అండి. రాత్రే నీట్గా మనకి అమావాస్య నిన్న 4:30 వరకు అయిపోయిందండి. నేను 5 గంటలకు నీట్గా కడిగి శుభ్రంగా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దేవుడి రూమ్ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ అన్నీ నీట్గా కడిగి పెట్టేసానండి. ఒక క్లాత్ కప్పాను అక్కడ, చూడండి అదిగో క్లాత్ కప్పుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా నల్లగా అవుతాయి కదండి. సాపేసి సాప్ మీద చక్కగా మన ప్లేట్లలో పెట్టుకొని క్లాత్ కప్పుకున్నాను. ఈ స్టాండ్ బయటకు తీసుకొచ్చి పెట్టానండి. లోపల తర్వాత పెట్టుకోవచ్చులని చెప్పేసి పెట్టుకున్నాను. రాత్రి నీట్గా చేసుకున్నానండి. దేవుడి రూమ్ అంతా శుభ్రంగా చేసుకున్నా. మనకి పండగకి కావాల్సినన్ని ఆయిల్ బాటిల్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాను నిన్ననే. పొద్దున్నే లేచి వచ్చేసరికి ఇలా ఉందండి. రాత్రి పొయ్యి బండ మొత్తం కడిగి పెట్టుకున్నాను. నీట్గా చక్కగా వచ్చి స్నానం చేసుకొని, బయటంతా కడుక్కున్నాం కదండి, స్నానం చేసుకొని పొయ్యి బండ మీద ముగ్గులు పెట్టేసుకొని నీట్గా ఆగ్నేయ మూల దీపం వెలిగించుకున్నానండి. ఫస్ట్ రావటం ఆగ్నేయ మూల దీపం వెలిగించుకొని టీ పెట్టుకుంటానండి. పొద్దున్నే కొంచెం టీ తాగే అలవాటు. టీ అయినా కాఫీ అయినా తాగుతాను, ఇష్టం అన్నమాట. చక్కగా పొయ్యికి పూజించుకున్నానండి. టీ పెట్టుకొని అవి తాగిన తర్వాత ఏ పనైనా చేసుకుంటామండి. ఏంటంటే ఇప్పుడు ఒక్క పొద్దు లేను కదా, ఈరోజు నేను లేనండి. చక్కగా పేపర్లు అన్నీ వేసి నిన్ననే మొత్తం చదువుకున్నాను. షెల్ఫ్ అంతా అక్కడ వరకు. నీట్గా ఉంటే బాగుంటుందండి. పొయ్యి బండ మనకి చేతి కింద ఏదన్నా కూరగాయలు అవి ఇవి కట్ చేసుకోవాలన్నా బాగుంటుంది. చక్కగా ఆగ్నేయ మూల దీపం వెలిగించుకొని తాంబూలం పెట్టి పట్టుకి బెల్లం నైవేద్యం పెట్టానండి. ఫస్ట్ అయితే ఆగ్నేయ మూల దీపం వెలిగించుకున్నానండి. వెలిగించుకున్నాక తర్వాత దేవుడి రూమ్లోకి వెళ్ళి చేసుకొని ప్రసాదం చేసుకుంటాం కదా. కట్టి పొంగల్కండి, కట్టి పొంగల్ ఫస్ట్ రోజు అండి. ఈరోజు ఫస్ట్ రోజు కట్టి పొంగల్ చేసుకోవాలి. మిరియాలు వేసుకున్నాను, నెయ్యి వేసానండి. నెయ్యి వేసి వేడైన తర్వాత మిరియాలు వేసాను, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకున్నానండి. అల్లం ముక్కలో జీడిపప్పు వేసాను. జీడిపప్పు వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం లైట్గా కలుపుకొని మాడనివ్వద్దండి. మాడనివ్వకుండా, జీడిపప్పు మాడితే బాగున్నది కదా. నెయ్యితో చేసుకోవాలండి మనం, నైవేద్యం కదా. కరివేపాకు వేసుకొని నెయ్యితో చేసుకోవాలి. ద్వారగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చక్కగా చూడండి ఎలా వేగినాయో, మాడకుండా తీసుకోవాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇదరి పెసరపప్పు బియ్యం అండి.
ఒక పావు గ్లాస్ ఏమో పెసరపప్పు అండి, ముప్పావు గ్లాస్ ఏమో రైస్ వేసుకున్నాను. మొత్తం కలిపి గ్లాస్ ఉంటుంది అన్నమాట. 100 గ్రాములు ఉంటాయి మొత్తం. చక్కగా 3-4 సార్లు కడిగి వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలండి. బాగా అట్లా మెత్తగా ఉడకనివ్వాలి. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మిరియాల పొడి వేసానండి. ఎందుకంటే మనం మిరియాలు వేసుకుంటే చప్పగా ఉంటుంది అన్నమాట. పౌడర్ కూడా వేసుకోవాలి, కొంచెం మిరియాలు వేసుకోవాలి, మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. లేకుంటే రైస్ మనకి చప్పగా ఉంటుంది తినేటప్పుడు. కొంచెమే చేసానండి. బాగుంది. అలా ఉండాలండి, చక్కగా జారుడుగా ఉండాలన్నమాట. గట్టిగా లేకుండా కాసేపు ఉంటే ఇంకా మళ్ళా గట్టిగా అయిపోయిద్ది. అది కొంచెం జారుడుగా ఉంటే మనకి కాసేపు దాకా అమ్మవారి పెట్టాక తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. గట్టిగా కాకుండా ఉంటుంది అన్నమాట. తాలింపు తీసుకొచ్చేసి ఈ పొంగల్లో, కట్టి పొంగల్లో పోసి అల్లం ముక్కలు వేసానండి. చాలా టేస్టీగా ఉంది. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి. రియాల్ మామూలుగా అయితే ఈయన తినరండి, మా ఆయన అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేస్తే తినడు ఆయన. కానీ అమ్మవారికి పెట్టేది కదా, వేయాలి మనం అన్నీ. చూడండి ఎలా ఉందో. మా బాబు లేదండి, నేనే తీసుకున్న వీడియో. మా అబ్బాయి లేగలేదు, అందుకే ఇటు చూపిస్తాడు పోతుంది. చూడండి ఎలా ఉందో. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసేసి సరిపోయిద్దండి. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే ఆ స్మెల్ అంతా రైస్కి పట్టేసిద్ది అనమాట, పొంగల్కి పట్టిద్ది తాలింపు స్మెల్. మూత పెట్టేసి ఇంకా నైవేద్యం పెట్టుకుంటామేనండి అమ్మవారికి. తీసుకెళ్ళి వేరే బౌల్లో పెట్టుకొని, నైవేద్యం పెట్టి బౌల్లో పెట్టుకొని చక్కగా తీసుకెళ్ళి ఇంకా అమ్మవారికి కొంచెం పైన నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వడ్డించుకోవాలండి అమ్మవారికి. మామూలు గేదె నెయ్యి వడ్డించుకోకూడదు. ఆవు నెయ్యి వడ్డిస్తే చాలా మంచిదండి. పైన ఆవు నెయ్యి వడ్డించేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. చూడండి, అక్కడ దేవుడికి అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళకి ఇడ్లీ పెట్టాలి కదండి. ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ చేసి టిఫిన్ చేయాలి కదండి. పిల్లలకి ఇడ్లీ పెట్టేసి, ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ అండి. మెత్తగా ఉంటాయి, స్పాంజీలాగా చాలా బాగుంటాయండి ఇడ్లీ చేశాను. ఫస్ట్ చూడండి, మనం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. అవి తెరిలేటప్పుడు పెట్టాలి ఇడ్లీ ప్లేట్లు. అది నిమ్మకాయ వేసుకోవాలండి. దాంట్లో నిమ్మకాయ వేసుకుంటే లోపల గిన్నె మాడకుండా ఉంటాయి, తెల్లగా ఉంటుంది ప్లేటు. లోపల గిన్నె పెట్టేసుకొని ఇడ్లీ వచ్చినాయండి. వేడి వేడి ఇడ్లీ. కొబ్బరి చట్నీ అండి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చేశాను. అల్లము పచ్చిమిరపకాయలతో చేశానండి. పచ్చిశనగపప్పు కొంచెం వేసి, ధనియాలు, జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకొని చేశానండి. చాలా బాగుంది చట్నీ. ఈరోజు టిఫిన్ మాకు ఇంట్లో ఇడ్లీ అండి. తర్వాత పూజ చేసుకున్నానండి. పిల్లలకి చేసి పెట్టాలి కదండి. మనకి కొంచెం లేటు 8-9 అయినా కూడా పొద్దున్నే వాళ్ళు టిఫిన్ తింటారు కదా. టిఫిన్ చేసి పెడతానండి నేను గబక్కన. చక్కగా అలా పూజ చేసుకున్నానండి అమ్మవారికి. అఖండ జ్యోతి వెలిగించలేదు నేను ఈరోజు. చూడండి, కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఆ ఫోటోలన్నిటికీ బొట్లు పెట్టుకొని అమ్మవారికి మధ్యలో చక్కగా కుంకుమార్చన చేసుకున్నానండి. ఈరోజు ఉదయం సాయంకాలం 2 పూటలు చేసుకోవాలండి కుంకుమార్చన. అమ్మవారిని చూడండి ఎలా తెల్లగా బాగా కడిగి అమ్మవారిని పాలాభిషేకం చేసుకున్నాను. చేసుకొని చక్కగా అట్లా కూర్చోబెట్టుకున్నానండి. అమ్మవారిని ఆవాహనించుకున్నాను. లక్ష్మీ అమ్మవారి ఫోటో అండి. పువ్వులు అవి అలంకరించుకొని, పువ్వులు చాలా రేట్లు ఉన్నాయండి, చాలా రేట్లు ఉన్నాయి పువ్వులు. అలాగా
గణేశుణ్ణి, అమ్మవారిని, గోమాతని అలంకరించుకొని కట్టి పొంగలి నైవేద్యం పెట్టుకున్నాను. చూడండి, మా కృష్ణయ్యని, వెంకటేశ్వర స్వామి విగ్రహం, సత్యనారాయణ స్వామి విగ్రహం వెలిగించుకున్నాను. తాంబూలం పెట్టుకున్నానండి, ఒక బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం పెట్టుకున్నాను. అష్టలక్ష్మి అమ్మవారు దీపం వెలిగించుకున్నాను. కలశం పెట్టుకున్నానండి, కలశం కంపల్సరీ పెట్టుకోవాలి. ఈరోజు కలశం పెట్టుకున్నాను. కలశము ఆనవాయితీ లేకపోయినా కూడా పండగ కదండి, పండగ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఎంత చేసినా అమ్మవారు వద్దంటారండి. మన మనసు తృప్తి కోసం మనం ఎంత ఉంటే అంత చేసుకోవచ్చండి. కొంతమంది ఆనవాయితీ ఉందంటారు, లేదంటారు. మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదండి. కానీ కలశం పెట్టుకుంటే ఇంట్లో పండగలప్పుడు చాలా మంచిది. ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా, అప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఉండవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా సరే కలశం పెట్టాల్సిందే కదా. అలాగనమాట. కలశం పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకోవాలండి 9 రోజులు. నేను లాస్ట్ 3 రోజులు చేసుకుంటానండి. దేవుడి రూమ్ అంతా కడిగి ముగ్గు పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఎంత బాగుందండి, చక్కగా తొందరగా అయిపోయింది ఈరోజు పూజ నాకు. ఇంట్లో ఎలా చేసుకున్నారండి? ఫస్ట్ రోజు కదా, తొందరగా కాదు. గడపలకు పూజలు చేసుకొని దేవుడి రూమ్ క్లీన్ చేసి కదండి. చూడండి ఎలా ఉందో వెలుగులో. ఇలాగ చేసుకున్నానండి ఈరోజు పూజ. నేను ఫస్ట్ రోజు మా దేవుడి రూము ఇలా అలంకరించుకున్నాను. తర్వాత మామిడాకులు తోరణాలు కట్టుకున్నామండి. 4 గుమ్మాలు కట్టేసాడు మా బాబు. మామిడాకులు తీసుకొచ్చి బయట తులసమ్మ వారికి పూజ చేసుకున్నాము. కొంచెం లేట్ అవుతుందండి, అందుకే తొందర చేసేసాను. పూలు పెట్టి మా చెట్టు పువ్వులేనండి, పూలు పెట్టి తులసి అమ్మవారికి చక్కగా దీపం వెలిగించుకున్నాను. మామిడాకులు పెట్టుకున్నామండి 4 గుమ్మాలకి. కలకలలు ఆడుతూ ఉండాలండి ఈ 9 రోజులు. ఇంట్లో ఆడవాళ్ళు చేతి నిండా గాజులు, ముఖాన కుంకుమ ధరించి చక్కగా మెళ్ళో నల్లబోసులు వేసుకొని తల్లో పువ్వులు పెట్టుకొని సుమంగళిగా ఉండాలండి ఇంట్లో. మనం ఆడవాళ్ళం నీట్గా కాళ్ళకి పసుపు రాసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కలుపుకున్నామండి. పసుపు నేను ఎలా కలుపుకుంటానో చూపించుతాను రండి. ఆశీర్వాద పసుపు పొడి తీసుకున్నానండి, ఎందుకంటే ఈ నవరాత్రులు అన్ని రోజులు మనకి అవసరం ఉంటుంది కదా. పసుపు కలుపుకున్నామండి. ఫస్ట్ నేను ఎలా కలుపుకుంటానో చూపించుతాను. దేవుడికి గడపలకి మనకు అవసరానికి వచ్చింది కదా. పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరం ఇట్లా పౌడర్ లాగా చేసేసుకోవాలి. జవాది పౌడర్ అండి, ఇది జవాది పౌడర్. కలుపుకొని పెట్టుకుంటే మనకి 9 రోజులు దేవులాడుకోకుండా చక్కగా దగ్గర ఉంటాయి అన్నమాట. డబ్బాలో పోసి పెట్టుకుంటే ఇవన్నీ సువాసన కదండి. గులాబీ అత్తర్ అంటండి, గులాబీ సెంటు సూపర్గా ఉంటుంది. గులాబీ వాసన అన్నమాట ఇది. కొంచెం ఒక 2 డ్రాపులు వేసుకుందాం. జవాది అండి, జవాది లిక్విడ్ ఇది. ఇది సూపర్ స్మెల్, మంచి స్మెల్ వచ్చింది. ఇది ఒక్క డ్రాప్ వేసుకోవాలి, ఎక్కువ వద్దు.
మల్లెల సెంట్ అండి, మల్లెపూలతో వచ్చేసింది అనమాట. బాగా కలుపుకుందాం. రోజు వాటర్ ఒక్క చిటికెడే, రోజు వాటర్ ఎక్కువ వద్దు. చూడండి, మంచి సువాసన ఉంటుందండి. ఇది మనకు అమ్మవారికి పెట్టుకుంటాం కదా, గౌరీదేవిని చేసుకుంటాం కదా, గౌరీదేవిని చేసుకున్న ఇలాగ పసుపుతోనే చేసుకుంటాం కదా, ఇదే పసుపుని ఉపయోగించుకోవాలి మనం. మంచి స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. ఒక డబ్బాలోకి వేసి పెట్టుకుందామండి. బాగా కలిపి డబ్బాలోకి ఎత్తి పెట్టుకుందాం. తీసేనమ్మా. చూడండి, పసుపు అక్షంతలు కలుపుకుంటున్నాను. కొంచెం జవాది లిక్విడ్, కొంచెం పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకొని ఆవు నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యి వేసి కలపాలి. మంచి వాసన, మంచి స్మెల్ ఉంటాయండి. చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ పసుపు వేయకుండా ఇలా కలుపుకోవాలి. బాగా కలిసినాయి చూడండి. ఈ అక్షంతలండి దీపాల దగ్గరికి అన్నమాట. దీపాల దగ్గరికి మనం ఆవాహనం చేసుకునేటప్పుడు అమ్మవారిని, గణేషునికి ఈ వాడతాం మనం. గడప దగ్గర, తులసి మాత దగ్గర ఈ అక్షంతలు వాడుకుంటాం ఈ 9 రోజులు. తర్వాత అండి కుంకుమ కలుపుకుందాం. కొంచెం ఎక్కువే కలుపుకుంటున్నాను నేను, ఎందుకంటే ఉదయం సాయంకాలం కుంకుమ అర్చన ఉంటుంది కదా అమ్మవారికి, అందుకని కొంచెం ఎక్కువే కలుపుకుంటున్నాను. జవాది పౌడర్ అండి, ఎక్కువ వేసుకోవాలన్నమాట. కొంచెం జవాది పౌడర్, రోజు అత్తర సెంటు కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కదా, అందుకని. మల్లెల సెంటు, జవాది లిక్విడ్ అండి, తర్వాత పచ్చకర్పూరం. మనం అర్చన చేసుకునేటప్పుడు కొంచెం బరకగా తగులుతుంది కదా కుంకుమ, అందుకని ఇది వేసుకుంటే మనకి బాగా చేతికి ఇలా అనుకోవచ్చు అనమాట. అర్చన చేసుకునేటప్పుడు బాగా వస్తుంది కుంకుమ చేతికి. ఇట్లా పిండి చేసేసుకోవాలి, పౌడర్ లాగా చేసేసుకోవాలి. కర్పూరం వేసుకున్నామండి. ఒకే ఒక డ్రాపు రోజ్ వాటర్ అన్నమాట. పన్నీర్ అంటాం కదా, ఒక డ్రాపు. తర్వాత ఒక చిటికెడు ఆవు నెయ్యి. ఇది కలుపుకుందాం. చూడండి ఎలా ఉందో. కలిపేసానండి. చూడండి ఎలా ఉందో. అన్నీ వేసుకున్నాం కదా. ఇదిగో చూడండి, మామూలుగా కర్పూరం అండి. ఇది అడుగుని వేసుకుందాం డబ్బాలో. మనం ఏ డబ్బాలో అయితే కుంకుమ పెట్టుకుందాం అనుకున్నామో అదే డబ్బాలో
పచ్చకర్పూరం బిళ్ళలు వేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుందండి. ఇలాగ చూడండి, కుంకుమ కలుపుకున్నాను. బాగా ఎక్కువగా కలుపుకున్నానండి. మనకి 9 రోజులు కుంకుమార్చన కావాలి కదా, ఎక్కువ క్వాంటిటీలో కలుపుకున్నాను నేను. తర్వాత అండి కుంకుమ అక్షంతలు కలుపుకుందాం. కుంకుమ అక్షంతలు చూడండి. జవాది వేసుకుందాం. మంచి బియ్యం తీసుకోవాలండి, రేషన్ బియ్యం అలా తీసుకోవద్దు. బాగా నేను ఏరి పెట్టుకున్నాను అనమాట, ఏం లేకుండా శుభ్రంగా. జవాది తీసుకున్నాను. జవాది లిక్విడ్ తీసుకుందాము. మల్లెలది అన్నమాట. మల్లెలు, రోజు సెంటు చాలా ఇష్టం కదండి అమ్మవారికి ఇవన్నీ. సువాసన ఇంక ఈ 9 రోజులు మనకి దేవుడి రూమ్ అంతా ఒక దేవాలయం లాగా మారిపోద్ది అన్నమాట. తర్వాత పచ్చకర్పూరం, పచ్చకర్పూరం అండి. కొంచెం రోజు వాటర్, ఒక్క డ్రాపు. ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి వేసుకుందాం. కలుపుకుందాం అండి. అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకుందాం. కలిపానండి. ఎలా ఉన్నాయో చూడండి, మంచి సువాసన వస్తున్నాయి. ఇగో ఇలాగా కలిపి ఒక డబ్బాలో పోసుకుందాం. ఇవి అమ్మవారికి ఈ ఎర్ర అక్షంతలు ఎక్కువ వాడతామండి. 9 రోజులు అమ్మవారికి ఈ అక్షంతలు వాడుకోవాలి. మనం ఒత్తులు నానేసుకుందాం అండి. ఒత్తులు ఆయిల్ వేసి నానబెట్టుకుంటే చక్కగా తులసి అమ్మవారి దగ్గర, ఇంట్లో ఇలాంటివి తీసుకుంటానండి నేను ఒత్తులు. ఇవి అయితే 2 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు. ఇవన్నీ చూడండి ఇలాగా చక్కగా వెలుగుతాయండి, చుక్కల్లాగా వెలుగుతాయి బాగా. ఇలాగా 2 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు. ఈజీగా తీసుకోవచ్చు అండి. మళ్ళీ నానబెట్టుకున్నాక ఈజీగా తీసుకోవచ్చు. ఇలా పెట్టి పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచి సువాసన వస్తాయి అన్నమాట. ఆయిల్ పోసి నానబెట్టేసుకుందాం. చూడండి చక్కగా నానితే మనకి సాయంకాలం, పొద్దున వెలిగిస్తే సాయంకాలం వరకు వెలుగుతాయి అన్నమాట. ఇలాగా నానబెట్టుకుంటే పచ్చకర్పూరం వేసుకున్నాం కదా, మంచి సువాసన ఉంటాయి అన్నమాట. ఇలాగా మూత పెట్టేసుకుంటే మనకి చేతికి అందుబాటులో పెట్టుకోవాలి దేవుడి రూమ్లో ఇవన్నీ. తర్వాత అండి పువ్వొత్తులండి, మనం అర్చన చేసుకుంటాం కదా, హారతి ఇస్తాం కదా, పంచహారతి ఇస్తాం కదా అమ్మవారికి, పువ్వొత్తులు అన్నమాట. ఇవి కూడా నానబెట్టుకున్నాం.
పైన కొంచెం పోస్తే పొత్తులన్నీ నానతాయండి, బాగా నానిపోతాయి. మంచి సువాసన కోసం కర్పూరం కొంచెం వేసుకుందాం. ఇలా ముందు రోజే మనం ఫస్ట్ రోజే నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి ఉదయం సాయంకాలం ఎలాంటి ప్రాబ్లం లేకుండా తొందరగా చేసుకోవచ్చు మనం పని. తర్వాత అండి ఇట్లా గడ్డ కర్పూరం ఉంటుంది కదా, ఇలా పెట్టుకుంటే మనం తొందరగా చేతి కింద అందుబాటులో ఉండదు కదా, ఇట్లా తుంచుకుందాం. చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే గడ్డ కర్పూరం, ఇది అమ్మవారికి ఇష్టం అండి. గడ్డ కర్పూరమే ఆరతి ఇవ్వాలి. చూడండి ఇలాగా చిన్న చిన్న చేసుకున్నాం అనుకో, మనకు ఒక పూట హారతికి వస్తాయి అన్నమాట. ఇలా తీసేసి ఇలా పెట్టుకొని ఇలా హారతి ఇచ్చుకోవచ్చు. తొందర ముక్కలు చేసి అక్కడ పెట్టుకుంటే ఇలా డబ్బా పోసుకుంటేనండి కరిగిపోకుండా ఉంటుంది. కర్పూరం కరిగిపోయింది అన్నమాట తొందరగా. చూడండి చిట్టి గాజులు, గోమతి చక్రాలు, ఇవన్నీ పసుపు కొమ్ములు, ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటానండి. మనం అర్చన చేసుకునేటప్పటికి అందుబాటులో ఉంటాయని మనం అలా పెట్టుకుంటాం అన్నమాట. ఇది మామూలుగా బిళ్ళలు అన్నమాట, ఇవి కర్పూరం బిళ్ళలు. ఇవి కూడా హార్తిచ్చుకోవచ్చు. కాయిన్స్ అండి, 5 రూపీస్ కాయిన్స్ ఇవి. మనం అర్చన చేసుకుంటాం కదా, అర్చనలో అవి ఇవన్నీ కలిపి పెట్టుకోవచ్చు. శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాం. చేసుకున్నాక అర్చన చేసుకున్నాక నీళ్ళల్లో కడిగి తర్వాత పాలల్లో కడిగి అలా పెట్టుకుంటాను అన్నమాట. అఖండ జ్యోతి అండి, మనం అఖండ జ్యోతి వెలిగించుకుంటాం కదా అమ్మవారికి, ఇలాగా డబ్బాలో పెట్టుకుంటానండి నేను. ఎందుకంటే ఇప్పుడు వెలిగించనండి, మనం లాస్ట్లో 3 రోజులు ఉంటాయి కదా, అప్పుడు అఖండ జ్యోతి వెలిగించుకొని నేను అప్పుడు పూజ చేసుకుంటాను. ఈ 5 రోజులు 6 రోజులు మామూలుగానే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళేది ఉంటుంది, దీపం పండక్కిది కదా, చూసుకోవాలి, మాకెవరు లేరు ఇంట్లో మళ్ళా. అందుకని లాస్ట్ 3 రోజులు చేసుకుంటాను నేను. అఖండ జ్యోతి వెలిగించి చక్కగా అమ్మవారిని పెట్టుకొని అప్పుడు వెలిగించుకుంటాను అన్నమాట. నేను లాస్ట్ 3 డేస్ ఉంటాయి కదా, అప్పుడు ఒక్క పొద్దుండేసి అప్పుడు చేసుకుంటానండి. ఇప్పుడు చూసారు కదా, నేను మామూలుగానే చేసుకున్నాను పూజ. కుంకుమార్చన చేసుకున్నాను, కొబ్బరికాయ కొట్టి కట్టె పొంగల్ నైవేద్యం పెట్టుకున్నాను. ఈ గుమ్మాలు అన్నీ అలంకరించుకొని ఇలాగనమాట అండి. చక్కగా గట్టిగా ఇలా చేసుకొని అఖండ జ్యోతి వెలిగించుకోవచ్చు. డబ్బా పెట్టుకుంటే ఉంటాయండి ఇవి. అక్కడ ఇక్కడ వేయకుండా మనకి గుర్తుంటుంది కదా. చూశారు కదా, కుంకుమ, ఒత్తులు, పసుపు అక్షంతలు, కుంకుమ అక్షంతలు, పసుపు, ఒత్తులు తడిపి నానబెట్టి పెట్టుకున్నాను కదా, అవి కర్పూరం అండి. ఇవన్నీ మంచిగా దీంట్లోకి ఇలాంటి బుట్టలో పెట్టుకుంటే మనం దేవుడి దగ్గర పెట్టుకుంటే బాగా అందుబాటులో ఉంటుంది అన్నమాట. చక్కగా ఇవన్నీ దీంట్లో చదువుకుంటేనండి మనకి గాలిబావు చక్కగా స్మెల్ సువాసన ఉంటుంది అన్నమాట. గడపలకును అమ్మవారికి గౌరీదేవికి అలా వాడుకుంటాం కదా, ఇలాగ
చేతి కింద స్టాండ్లో చేతి కింద పెట్టుకుంటేనండి కుంకుమకి స్పూన్ పెట్టుకున్నాం. ఇలాంటి స్పూన్ పెట్టుకుంటే చేయి పెట్టకుండా మనం తడి చేతులు అయితే తగులుతాయి కదా, అట్లా కాకుండా ఇదిగో స్పూన్ పెట్టుకొని ఇట్లా మనం తీసుకోవచ్చు చక్కగా. ఇవన్నీ ఇట్లా బాక్స్లో పెట్టుకొని ఒత్తులు ఇవన్నీ లోపల పెట్టేసుకుంటానండి. ఇవాళ వీడియో ఇదండి, ఓకేనా? మీకు నచ్చితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సాయంకాలం నుంచి అయినా ఇవన్నీ తెప్పించేసుకొని కలుపుకోండి. మీరు కలుపుకొని చక్కగా ఇట్లా, ఇవి పచ్చకర్పూరం అండి. ఇది కూడా డబ్బాలో పోసేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగా మూత పెట్టేసి మనం చేతి కింద పెట్టుకోవచ్చు, స్టాండ్ అన్నమాట. ఇవన్నీ ఒత్తులు ఇవన్నీ అలాగా. నూనె డబ్బా, నెయ్యి, నూనె ఇలాగ ఖాళీగా ఉండేదన్నమాట. ఇంకొకటి ఈ ఒత్తులు తెచ్చుకుంటానండి నేను, అయ్యప్ప ఒత్తులండి, 100 ఉంటాయి అంట. ఈ ఒత్తులే తీసుకొచ్చుకుంటాను నేను. చాలా బాగా వెలుగుతాయండి, చుక్కలు వెలిగినట్టు వెలుగుతాయి అన్నమాట, అంత బాగుంటాయి. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ రేపు కలుసుకుందాం. ఉంటానండి.